ఇవాళ మన వర్షాలకు రోడ్లని గుంతలు పడ్డాయి. చిన్నకోడూరు పోతే మనకు మెట్టుబండల కాడ ఎంత గుంత పడ్డది? లేదు. నంగునూరు దిక్కు పోతే గుంతలు పడ్డాయా లేవా? మన వెంకటాపూర్ దిక్కు పడ్డాయా లేవా? గుంతలు ఊడ్చే తెలివిలేదు దీనికి. కనీసం రోడ్లు గుంతలు పడితే ఆయన కొమ్మట్టెడ్డి ఉంటాడు, ఇక నరకమంటే ఈ ఎంత దూరం అని నరుకుతాడు. ఏదైనా గుంత కనబడితే నాకు ఫోన్ చేయండి అన్నాడు. అసలు గుంత పడని రోడ్డు ఉన్నదా ఈ రాష్ట్రంలో? నువ్వు వచ్చినాక ఏమన్నా ఒక్క గింత డాంబర్ పొక్కలన్నా ఊడ్చినావా? నువ్వు డాంబర్ పోసి ఆగిపోయినాయి ఎక్కడ రోడ్లు అక్కడనే. ఆయన వాటర్లో నీళ్లు కలిపిండో ఇలా నీళ్లు కలిపిండో ఏమో కలిపిండిగా. అయితే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి పోయి నిన్న కొబ్బరికాయ కొట్టిండి. ఆడ ఫ్యూచర్ సిటీకి అట 4 లైన్ రోడ్ అట. ఇక్కడ సిటీ లేదు, ఇల్లే దిక్కు లేదు, దానికి 6 లైన్ల రోడ్ అవుతాడట. ఉన్న రోడ్లకేమో గుంతలు పడితే పూడ్చేది తెలివి లేదు. అంటే ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు? ఆడ నీ భూముల ధరలు పెంచడం కోసం వేస్తున్నావు, నీ కాంట్రాక్ట్ల కోసం చేస్తున్నావు. నువ్వు ఎక్కడ వేయాలి? వర్షాలు పడి బ్రిడ్జిలు కొట్టుకుపోయినాయి, రోడ్లు ఖరాబ్ అయిపోయినాయి. ఎవడు కాంట్రాక్టర్ అంటూ టెండరే ఎత్తలేడు. కనీసం ఈ రేవంత్ రెడ్డి ఈ పైసలు ఇస్తాడో ఇయ్యడో ఈ పర్సెంటేజీలు మాకు నడవేయని చెప్పి ఎవడు టెండర్ కూడా ఎత్తలేడు. టెండర్ వేసినా ఎవడు పని చేస్తలేడు. ఇదేమో ఇడిచిపెట్టిండు ఫ్యూచర్ సిటీకి రోడ్ ఎత్తా అంటాడు. ఉన్న రోడ్డు మంచిగా చేయాలి రేవంత్ రెడ్డి.